స్తోత్రం. ప్రభు నామములో శుభాలు వందనములు కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినపు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు కూడా దేవుడి యొక్క వాక్కుల ద్వారా ప్రతిరోజు మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నారని విశ్వసిస్తూ ప్రార్థన చేయుచున్నాం. అలాగే ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చబడుతూ ఉంది. ఎన్నో అనుభవాలు కూడా మాకు పాఠములుగా నేర్పిస్తున్న తదుపరి ఈ ప్రార్థన చేయడానికి ప్రభు యొక్క ఆత్మ చేత, ఆత్మ ప్రేరేపణ కృప చేత ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అయితే ఈరోజు దేవుడి యొక్క వాక్కు మనతో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆ వాక్కును శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 41:9 నేను నమ్మికొనిన నా హితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారమును చేసేదనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతీకారము చేయాలి అని అంటే దేవుడు మరలా మనల్ని నిలబెట్టాలి. నిలబెట్టిన తదుపరి దేవుడి యొక్క కృపను పొందుకున్న మనము, దేవుడి యొక్క శక్తిని పొందుకున్న మనము ప్రతి విషయంలో మనం ముందుకు సాగుతూ ఉంటాం. ఒక మాట నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. దేవుడి యొక్క కృపను బట్టి ఈ వాక్కు అక్షరాల అనాది ప్రణాళికలో ఎప్పుడో దేవుడు రాచి ఉంచినటువంటి మాటలు, అనుభవ గుండా ఆది పితరులకు జరిగిన సమయ సంఘటన సందర్భాలలో నుండి ఉంచబడినటువంటి మాటలు, కీర్తనకారుడు ద్వారా ఈరోజు మనము తెలుసుకుంటున్నటువంటి మాటలు. నేను నమ్ముకొని నా హితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన కాలు నెత్తెను. నిజమే చెప్తూ ఉన్నా, ఈ యొక్క మాట నా జీవితంలో కూడా నెరవేరింది. ఎందుకంటే నా ఇంట్లో ఉండి, నాతో ఉండి, నా యొక్క అవసరతలు అన్నీ తెలిసి చూసి ఎరిగినటువంటి వ్యక్తి కూడా తల్లి అని చూడకుండా తన కాలు నెత్తి తన్నడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనకాడనటువంటి దౌర్భాగ్య స్థితిలో, మూర్ఖత్వపు స్థితిలో ఉన్నటువంటి మనుషులను అందరినూ కూడా చూస్తూ ఉన్నాం. క్రైస్తవుడే కాదనట్లేడు, దేవుని తెలుసుకున్నవాడే కాదనట్లేను, వాక్యం ఎరిగిన వాడే కాదనట్లేను. కానీ అపవిత్రాత్మ దురాత్మ పట్టిన వాడి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అని అంటే అన్నము తిన్నవాడికే ద్రోహము చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. అంతేకాదు ఆపదలో ఉన్నప్పుడు, ఆదరించినప్పుడు, చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు, కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు, ఏ దిక్కు దివాన లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చారదీసినటువంటి వాడే కాలెత్తి తన్నటానికి వెనుక ఆడట్లేడు. అంటే అతను యొక్క ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా అపవాది సంబంధిగా మార్చబడి ఉన్నాయి. హల్లెలూయా. అపవాది సంబంధ కోరల నుండి విడవబడి దేవుడి యొక్క కృప పొందుకోవాలంటే జీవితమైనను కూడా సరిపోదు. మరొక జన్మ ఉంటుందా అంటే అస్సలు ఉండదు. ఉన్నప్పుడే మన యొక్క జీవితంలో మనము చేసిన తప్పిదములను కూడా క్షమించబడినట్లు ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే ప్రభు ఒకవేళ కరుణించి క్షమించి దేవుడి యొక్క చిత్తము, కృప పొందుకోవడానికి మరలా ఒక అవకాశం ఇవ్వచ్చు. కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే ప్రభు యొక్క పాదాలు పట్టుకునే వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నమ్మిన వారే నన్ను విడిచి వెళ్ళారు, నాను వారు ఒకరైనా లేరు. స్నేహము నీవై, బంధము నీవై, నిత్యము నాతో ఉన్నావు, నన్ను విడువని బంధము యేసయ్యా. నిత్యము నాతో ఉన్నావు, నన్ను విడువని బంధము యేసయ్యా. నీవే నాకున్న ఆధారము, నాకున్న ఆధారము. నీవుగాక నా కిలలో ఎవరు లేరయ్యా. ఒంటరి జీవిత యాత్రలో ఒంటరినై వెలుచున్నా, నీవుగాక నా కిలలో ఎవరు లేరయ్యా. జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెలుచున్నా. స్తోత్రం. తలలుంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, మంచి కాపరువైన దేవా, నీకు వందనములు చెల్లిస్తున్నా. గడిచిన కాలాలు, సమయాలు సమస్తమును కూడా నీ స్వాధీనములు ఉంచుకున్న దేవుడవు ప్రభా. నీవు కాక మాకు ఇంకెవరు కూడా లేరు. ఈ ఒంటరి జీవిత పయనములో
మేము వెళ్తున్నటువంటి సమయంలో నీవు మాకు తోడై ఉండి ధైర్యపరుస్తూ బలపరుస్తూ నీ చిత్తానుసారంగా జీవించుటకు నీవే కృపను అనుగ్రహిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రములు. నిత్యము నీతో నేను ఉండాలనుకుంటున్నాను. నన్ను విడువకుండా నా వెంట ఉండే దేవుడవని నేను తెలుసుకొని ఉన్నాను. కాబట్టి ప్రభా, నీ వైపు నేను తిరిగి త్రిప్పబడినప్పుడు నీ కృపకు పాత్రునవునట్లు సహాయము చేయమని అడుగుచున్నా. నేను నమ్మిన వారే, నా హితుడే, నా ఇంట భోజనము చేసిన వాడే నన్ను తన్నుటకై తన కాలు నెత్తెను. అయ్యా యెహోవా దేవా, నీవు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆకాశములో నుండి నీవు అన్నీ చూస్తున్న దేవుడు, అన్నీ ఎరిగిన దేవుడు. మనిషికైతే ఒంటికి గుడ్డ చాటు, కంటికి రెప్ప చాటు, కానీ నీకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు కదా. నీ చేతులకు మమ్ముల మేము సమర్పించుకుంటున్నాం. నీ కృపకు తండ్రి మేము పాత్రులు అవునట్లు సహాయము చేయమని మా బాధ వేదన తొలగింపచేసి నెమ్మది ఆదరణ ఓదార్పును అనుగ్రహించమని అడుగుచున్నాం. కీర్తనను 41:9 మాట్లాడిన మాటను బట్టి ప్రభా, అయా నీ సముఖంలో ప్రార్థన చేయించున్నాం. దేవా జ్ఞాపకం చేసుకొని, పడిపోయిన వాడు ఎప్పుడు పడి ఉన్నట్టే ఉండడు కదా ప్రభా. ఒకరోజు నువ్వు లేవనెత్తుతావు కదా ప్రభా. అయ్యా ఒకరోజు నువ్వు నిలబెడతావు కదా ప్రభా. ఒకరోజు నీ సాక్షిగా నువ్వు జీవింప చేయటకు కృప చూపగలిగిన దేవుడు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది బిడ్డలు ఉన్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ వాక్యము ద్వారా మీరు ధైర్యపరచండి. ఈ వాక్యము ద్వారా నీవు నన్ను ధైర్యపరిచిన దేవుడో ప్రభా. ఈ వాక్యాన్ని బట్టి ప్రభా బలము పొందుకునే భాగ్యము నీవు నాకు ఇచ్చినట్లే ప్రభా. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రభా ధైర్యము పొందుకున్నట్టు, బలము పొందుకున్నట్లు ప్రభా, నీ యొక్క మాట కొరకు తండ్రి వేగరపడి ఎదురు చూసే బిడ్డలుగా ఉండునట్లు నీకు పదయిచ్చే. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశము, ఒక సమయమును ప్రభా నువ్వు అనుగ్రహించే దేవుడు. అట్టి సమయములు ప్రభా ప్రతి ఒక్కరి బిడ్డలకు మీరు అనుగ్రహించే సహాయములు చేయమని, వారికి ఉన్నటువంటి వేదన బాధ తొలగింప చేసి ప్రభా నీ యొక్క సమాధానము, సంతోషము, సంతృప్తి చేత జీవించినట్లు కృప చూపమని యేసుక్రీస్తు దివ్యమైన, శ్రేష్టమైన, అద్భుతమైన, అమూల్యమైన నామములోనే ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మీ బాధను తొలగింపచేసి మీకు తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.